హైదరాబాద్ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తం చేసేలా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని జీనోమ్ వ్యాలీలో పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు మంత్రి. జీనోమ్ వ్యాలీలో 2,000 కోట్లతో ఏర్పాటైన లారస్ ల్యాబ్ పరిశ్రమలో 100 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారని, వారికి ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు శ్రీధర్ బాబు. రాబోయే కాలంలో ఏ విధమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచ స్థాయిలో ఇంకా రెట్టింపు శక్తితో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని వారి సలహా సూచనలు కూడా చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. దాంతోపాటు మరి ప్రత్యేకించి లారస్ ల్యాబ్ సంబంధించిన కొత్త R&D ఫెసిలిటీస్ దాదాపు 250 కోట్ల రూపాయలతో 800 పైచిలకు ఉపాధి కల్పన చేసే కార్యాచరణ వారు తీసుకోవటం, దానికి తోడు ఈరోజు ప్రత్యేకంగా లారస్ ల్యాబ్స్ మరియు కర్కా అని మల్టీనేషనల్ కంపెనీ కొలాబరేషన్తో 2,000 కోట్ల రూపాయలు ఈరోజు వారు పెట్టుబడులను పెడతామని వారు ప్రకటన చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా 10 అంతలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం మరి పలు విధమైన ప్రో ఇన్వెస్టర్ ఈరోజు ప్రో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రధానమైన నిర్ణయాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇంకా 10 అంతల ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు లారస్ ల్యాబ్ వాళ్ళు 2,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా ఈరోజు వారు ప్రకటించడం అనేది ఇంకా ఇక్కడ ఉన్న వాతావరణం